ప్రకృతి వ్యవసాయం, సివిఆర్ పద్ధతిలో వరి సాగు, నా అనుభవాలు, మీ ప్రకృతి రత్న, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్, పుస్తక రచయిత హర్షత్ విహార్, పటేల్ నగర్ గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నెంబర్ 7095795348. 29వ రోజు, 29వ పేజీ, 29 జూలై 2026. ఈ రోజున అమ్మమ్మ తాతయ్య గారు మన్మధరావుపేట గ్రామ వాస్తవ్యులు. వీళ్ళ గురించి, ఈ ముగ్గురు గురించి ఈరోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన 29వ రోజు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు శ్రీమతి వేణుంబాక శంకరమ్మ గారు, శ్రీమతి వేణుంబాక వెంకయ్య గారు మన్మధరావుపేట గ్రామ వాస్తవ్యులు. మా తల్లిగారు అయినటువంటి శ్రీమతి వేటగిరి మీనాక్షి గారు. అమ్మమ్మ తాతయ్య గారుల మా కుటుంబ సభ్యులు మన్మధరావుపేటలో దిగినటువంటి అరుదైన ఫోటో ఇది. అమ్మమ్మ వేణుంబాక శంకరమ్మ గారు ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత, నేత్రదాత, అన్నదాత, మొలగొలుకులు అనే వరి వంగడం. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే తెలంగాణ సోనా సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేశానో, ఆ రోజుల్లో మొలగొలుకులు అనే వరి రకాన్ని ఆమె సాగు చేసేవాళ్ళు. ఒక ఆదర్శ మహిళగా ఒక ఉత్తమ రైతు అవార్డు తీసుకున్న తరుణంలో, అంటే 75 సంవత్సరాలు పైబడినప్పుడు మా అమ్మమ్మ గారికి రావడం జరిగింది. మా నాన్నగారికి 50 సంవత్సరాలు అప్పుడు రావడం జరిగింది. నాకైతే స్టార్ట్ చేసిన 4వ సంవత్సరంలోనే రావడం జరిగింది ప్రకృతి రత్న అవార్డు. 5వ సంవత్సరంలోనే ఉత్తమ రైతు అవార్డు. ఇవన్నీ చెప్పడం ఏంటంటే కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయాలు. అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ నిష్ణాతులు వరి సాగులో. అటువంటి ఆ గొప్ప రైతు కుటుంబంలో పుట్టడం, నానమ్మ తాతయ్యలు కానీ అమ్మమ్మ తాతయ్యలు కానీ, అది ఆ పేరు ప్రఖ్యాతలు, ప్రతిష్టలు అవన్నీ నేను పుట్టకముందే వాళ్ళు దాన్ని అనుభవించడం జరిగింది. అది అటువంటి గొప్ప మహత్తర కుటుంబంలో పుట్టడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ విధంగా ఈ ఫోటోలో కనిపించే ఆయన రమణయ్యని, బుడ్డ రమణయ్య అంటారు అందరూ. నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తులు చాలామందిలో అతి తక్కువ మందిలో కొంతమందే ఉంటారు. వారిలో ఈ బుడ్డ రమణయ్య ఉంటారు. చిన్నప్పుడే అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ సేద్యం చేసిన, అంటే అప్పటికి అమ్మమ్మ కుడి భుజం పోటూరు సేనన్న నారాయణ, ఈయన నారాయణ. ఖచ్చితంగా ఒకరు ఇద్దరు పని చేస్తూ ఉండేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ దగ్గర. అటువంటి బుడ్రమణయ్య నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఆయన. వారిలో ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి మన్మధరావుపేటలోనే ఉంటారు. ఆయన గురించి అని చెప్పుకుని తక్కువే. థ్యాంక్ యూ.